పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తూర్పు రాయలసీమ పరిధిలో భాగంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 177 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రేపు జరగబోయే తూర్పు రాయలసీమ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచి నిర్వహణ పటిష్టంగా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా అతి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు పోలింగ్ అధికారులకు పోలింగ్ సిబ్బందికి ఇక్కడ తిరుపతిలోని SGS కాలేజీలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి సబ్ కలెక్టర్ నిశాంత్ కుమార్ సలహాలు ఇస్తూ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి, రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? సో టోటల్ 57 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 18 టీచర్స్లో 39 గ్రాడ్యుయేట్స్లో. దానికి పోలింగ్ స్టాఫ్ అందరూ ఈరోజు పొద్దున రిపోర్ట్ చేశారు. సో ఇప్పుడు పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు. ఒకసారి చెకింగ్ చేసిన తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత వాళ్ళు వేరే స్టేషన్స్కి రెస్పెక్టివ్ కన్సర్న్ డ్యూటీ స్టేషన్స్కి మూవ్ అవుతారు అండర్ పోలీస్ ఎస్కార్ట్. సో పోలీస్ ఎస్కార్ట్ కూడా ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నాయి. దాని గురించి పోలింగ్ స్టేషన్స్లో మ్యాక్సిమం బేసిక్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండాలి. దానికి మేము స్పెషల్గా చెక్ లిస్ట్ తయారు చేసి చెక్ చేశాను. ర్యాంప్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఆల్ దీస్ బేసిక్ మినిమం ఫెసిలిటీస్. అవుటర్ స్టేషన్స్లో అక్కడెక్కడ ప్రాబ్లం పాసిబుల్ ఉంటే నేను స్వయంగా చెక్ చేశాను. పిచ్చాటూరు, నాగలాపురం, కేవీబీపురం, పులిచెర్ల, పాకాల అక్కడ నేను స్వయంగా వెళ్ళి చెకింగ్ చేశాను. సో అన్నీ ఇన్ ఆర్డర్ ఉన్నాయి. బందోబస్తు గురించి పోలీస్ డిపార్ట్మెంట్తో కన్సల్ట్ చేసి హైపర్ సెన్సిటివ్ ఇట్లా 3 కేటగిరీస్లో మేము క్లాసిఫై చేసి అక్కడెక్కడే స్పెషల్ ఫోర్స్ పెట్టడానికి అవసరం ఉంది అక్కడ మేము ఆల్రెడీ ఏర్పాటు చేసాము. సో దిస్ ఈజ్ ద మేజర్ అరేంజ్మెంట్. అండ్ బ్రైబరీ ఇవన్నీ జరగకూడదు. లాస్ట్ 48 అవర్స్లో క్యాంపెయినింగ్ జరగకూడదు. దాని గురించి స్పెషల్ మోడల్ కోడ్ కమిటీతో కంటిన్యూస్గా విజిల్ చేస్తున్నాం మేము. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి వీ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ నాట్ టు ఫెసిలిటేట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రైవ్. ఒకసారి అంతే ఫ్రీగా కూపన్స్ ఇచ్చి కొంతమంది ఓటర్స్ ఫ్రీ ఐటమ్స్ కలెక్ట్ చేస్తారు కొన్ని షాప్స్ నుంచి. దాని గురించి ఆల్రెడీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళని వార్నింగ్ ప్లస్ రిక్వెస్ట్ చేశారు. ఇంకోటి నకిలీ ఓటర్లు ఎక్కించారు అనే వివాదం నడుస్తుంది. ఈ వివాదంలో ఒక ఇద్దరు తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధికి సంబంధించి ఇద్దరు తహసీల్దార్లను కూడా ఎన్నికల కమిషన్ కలెక్టరేట్లో రిపోర్ట్ చేయమనింది. ఎంతమంది నకిలీ ఓటర్లను తొలగించినారు మొత్తం మీద? తహసీల్దార్స్ ట్రాన్స్ఫర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ మీద అయింది. సో దాని గురించి ఏం చెప్పడానికి అవసరం లేదు. దట్ ఈస్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్. అండ్ నకిలీ ఓటర్స్ గురించి ఏమేమి జరిగింది ఆల్రెడీ దాని గురించి మేము అన్ని కంప్లైంట్స్ గురించి కేస్ బై కేస్ రిమార్క్స్ హైకోర్ట్స్లో ఫైల్ చేసాము ఆన్సర్స్. సో ఆల్మోస్ట్ 4500 కేసెస్ గురించి మేము కేస్ బై కేస్ రిమార్క్స్ ఇచ్చాము. సో ఆ కేసు హైకోర్టులో ఉంది. అఫిడవిట్ ఆల్రెడీ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్రెడీ ఫైల్డ్ ఇన్ ద హైకోర్ట్. సాటిస్ఫాక్టరీ ఆన్సర్ హెస్ బీన్ గివెన్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ. తూర్పు రాయలసీమ పట్టభద్రులు అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన పోలింగ్ రేపు జరగబోయే పోలింగ్కు ఇక్కడ నుంచి బ్యాలెట్ పేపర్లను తీసుకువెళ్తున్న పోలింగ్ అధికారులను మనం ఇక్కడ చూడవచ్చు. చిత్తూరు జిల్లాకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గంలో 76,000 మంది ఓటర్లు ఉండగా ఉపాధ్యాయుల నియోజకవర్గానికి సంబంధించి 9,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 14 మంది అభ్యర్థులు బరిలో ఉండగా నోటాను కూడా ఈసారి బరిలో చేర్చడం విశేషం. అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఒకవైపు బందోబస్తు కానీ ఇటు మరోవైపు పోలింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. రేపు పోలింగ్ జరిగితే 20వ తేదీ కౌంటింగ్ కోసం ఇప్పటికే చిత్తూరు నగరంలోనే ప్రభుత్వ కళాశాలలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని తెలుపుతున్నారు. మరోవైపు 48 గంటల ముందుగానే పోలింగ్ ప్రచారం నిలిపివేసినప్పటికీ ప్రచారం తర్వాత వ్యవహారం మాత్రం పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వం కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ చెంచయ్యతో దామోదర్, NTV, తిరుపతి.